వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీష్ రావు. మంత్రి సీతక్కపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 వద్ద గంజాయి పట్టివేత. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కలకలం. రామగుండంలో ఘనంగా దీపావళి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా రేషన్ బియ్యం పట్టివేత. నాస్పూర్ మండలం శ్రీరాంపూర్ సింగరేణి క్వార్టర్స్ వద్ద బొలోరో వాహనంలో అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న 15 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న శ్రీరాంపూర్ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సన్న బియ్యం పక్కదారి పట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు. నేను కాదు రమ్మన్నది, మా సార్ రమ్మన్నాడు. నువ్వు టెన్షన్ పడకు. తొగట వీర క్షత్రియ సేవా సంఘం కర్నూలు జిల్లా ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని కీర్తిశేషులు పోలిశెట్టి నాగలక్ష్మయ్య ఇంటి ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రీస్తుశేషులు పోలిశెట్టి నాగలక్ష్మయ్య కుమారుడు డాక్టర్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొగట వీర క్షత్రియ సేవా సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి సేవా సంఘం బైలాన్ డాక్టర్ సతీష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడారు. జై చోడసుదేవి మాతాకి జై, అందరం చోడసుదేవి మాతాకి జై. నైకదాంబ సరసగ్గుణ నికురాంబ శ్రీవీర కల్లూరు చూడవాంబ. దగ్గర అండి ఆయన లపడ దగ్గర అట్లే ఉండండి, దగ్గర పట్టుకోండి, దండ పట్టుకో రామన్న దగ్గర చూడండి, అట్లే ఉండండి, అట్లే ఉండండి. పరిచయం చేసుకున్నాను. నా పేరు తోట తాండ్ర వెంకటస్వామి. నా సొంత ఊరు స్వస్థలం వచ్చి ఈ విధంగా సబ్జెక్ట్ చెప్పారు. ఈ విధంగా పూర్వపు సంఘం ఉంది, ఈ విధంగా జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ లేకపోవడం ద్వారా అలాగే కంటిన్యూషన్ చేయాలి. అట్లే ఉండండి, ఓకే రెడీ, అట్లే ఉండండి, చూడండి, ఓకే. ఏదైతే జీవో మనకు ఓటీపీ సంఘానికి ఇచ్చిందో రిజిస్ట్రేషన్ నంబర్ జరిగింది. సో కొత్త యొక్క జీవో ఇది, కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ తో మనము పాత సంఘాన్ని అప్డేట్ చేసినాం. ఇది పూర్వం నుంచి ఉన్న తోట క్షత్రియ సంఘమే. దీనికి గుర్తింపునిస్తూ అంటే అప్డేట్ అన్న చేయించుకున్నాం. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క నివేదికలు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నేను చదివిస్తున్నానో ఈ అవకాశం ఇచ్చిన మా నాన్న గొప్పవాడు, కానీ నేను కాదు. క్లియర్గా చెప్తున్నాను, ఏమి చేసినా ఇట్ ఆల్ కమ్స్ అండర్ నాగలక్ష్మయ్య ఫౌండేషన్ కిందకే వస్తుంది.
సో ఇకపైన కూడా అంటే అన్నట్టు రిజిస్ట్రేషన్ లేనిది వాల్యూ లేదు. ఇప్పుడు ఏదో అప్పుడు రిజిస్ట్రేషన్ ఉంది, ఇప్పుడు లేదు, ఇప్పుడు పాత వాళ్ళతో గొడవ పడాలని కాదు, ఇది పాత దాని కంటిన్యూవేషనే అనుకుందాం. ఇందులో ఎవరితో ఎవరు ఏమీ కలహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరితో ఎవరు వైరం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. ఇది నా రిక్వెస్ట్ ఇది. సో సరే, తెలుసో తెలియకో, మనం తెలియకని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ తెలియకని మనం అనుకుంటున్నాము, అవన్నీ కాదు. ఎండ్ ఆఫ్ ద డే రిజిస్ట్రేషన్ మ్యాటర్స్ ఎలాట్. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చాలా అవసరము. అది మీరు మీ కష్టంతో మీరు తిరిగి అన్ని సంతకాలు సేకరించి చేయించినందుకు దానికి చాలా కృతజ్ఞతలు. అండ్ ఇంకా ఎన్నో అంటే కేవలం సంఘం అంటే ఒకే వనభోజనాలు అవి కాకుండా ఇంకా మనం ఏం చేయగలము అనేది ఒక అజెండా ప్రిపేర్ చేసుకొని ఇయర్లీ ప్లానర్ లాగా రాసుకొని ఇంకా వాట్ మోర్ ఇంకా ఏమేమి చేయగలము అనేది కొంచెం ప్లాన్ చేసుకోండి. మా వంతు మా కుటుంబం వరకు మా నాన్నగారి ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తూ మేము ఏమైతే చేయగలమో మ్యాక్సిమం మా సైడ్ నుంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలకి చదువైతేనేమి, ఎవరికైనా వైద్య సలహాలు అయినా అవసరం ఉన్నా ఎనీ టైం అర్ధరాత్రి అయినా ఫోన్ చేయొచ్చు మాకు. ఏదైనా మేము మా వరకు మేము చేయగలిగినంత మేము చేస్తాము. సో మీ అందరికీ కృతజ్ఞతలు. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని పిఎన్టీ కాలనీలలో పార్కు చేసిన కార్ కింద టపాసులు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. పోలీసులు పరిస్థితిని పరిశీలించి భద్రతా చర్యలను చేపట్టారు. స్థానికులు ఈ ఘటన దృశ్యాన్ని వీడియోలో సేకరించారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన కామెడీ ఎంటర్టైనర్ అనగా అనగా ఒక రాజు చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల కానుంది. దీపావళి సందర్భంగా దివాళీ బ్లాస్ట్ వీడియో రిలీజ్ అయింది. ఇది నెట్టింటా వైరల్ అయింది. వీడియోలో నవీన్ రాకెట్ షాప్ లో కస్టమర్లతో కామెడీ చేస్తూ సినిమాలోని పాటలు, ట్రైలర్, ఇంటర్వ్యూలను హైలైట్ చేశారు. హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించారు. 30 షాట్స్ ఎడబెట్టిర్రా. అరే హ్యాపీ దివాళన్నా, ఏం కావాలి చెప్పు. ఏమేం దొరుకుతాయి? పట్టు చీరలు, సిల్క్ సారీస్ అన్ని ఉన్నాయి మన కాడ. మళ్ళా పటకాయల షాప్ వచ్చి పట్టు చీరలు దొరుకుతాయి అన్నా. రాజు రాకెట్స్ ఎల్లన్నా ఇరికనా మీకు? ఎల్లాన్ మాస్క్ మార్స్ లో నీళ్లున్నాయా లేదా చూడనికి రాకెట్లు పంపించిందిలే, ఇదే అది సేమ్ పీస్. వారంటీ కోసం ఫోటో కూడా పెట్టామైంది. మీకేం ప్రాబ్లం ఉన్నా ఆయనకు ఫోన్ చేయుర్రి. అవురా, మనం పైలో నీళ్లున్నాయా లేదా చూడనికి వాచ్మెన్ పంపిస్తాం. ఈ డబ్బులు ఉన్నా లేదా రాకెట్లు పంపిస్తారు. ఈ అబ్బా పైసలు ఉన్న పైతేంలే. మీరు లాస్ట్ టైం తీసుకెళ్లిన బాంబులు పేర్లేదా? మీరేమన్నా టెర్రరిస్ట్లా అన్నా? మజాక్ దివాళీ బాంబులు అన్నా ఇవి, విన్నావారా? బాంబులు పేర్లేదంట పెద్ద ఆయనకి. అటాక్ ప్లాన్ చేస్తున్నా ఏంది? లేటెస్ట్ ఫ్యాన్సీ ఒకటి వచ్చింది, కానీ ముందే చెప్తున్నా అంటిచ్చి దగ్గర పోయినావంటే ముఖం మీద పేలుతుంది. కన్ఫర్మ్ ఫుల్ ధమాకా, ఖతర్నాక్. తీసుకోబో నువ్వు మళ్ళీ వస్తావు అన్న. బయట చెప్పకిది మొన్న ఇండియా పాకిస్తాన్ వారైందిలే, దానిలో బాంబులని మన సప్లై. మోదీజీ మనకు వాయిస్ క్లిప్ కూడా పెట్టిండు. అరే రాజు క్యా బమా ఫేక్ దియా యారు, బాబా చింది కర్ దియా పూరా, పలా కొట్టేసినామని. ఏంది వాయిస్ క్లిప్ చూపియాలనా? ఎవడరా ఇది పెట్టింది అన్నా? ఇది లేదన్నా, ఈజ్ అ పర్సనల్ అన్నా. మన షాప్ లో పటాకిల్ సౌండ్ మామూలుగా ఉండదు. లాస్ట్ ఇయర్ బబ్లు గాడు మన షాప్ లోనే కొన్నాడు. ఇప్పుడు చూడండి, చెవులు 2 వెళ్ళిపోయినాయి. పాపం చెవుల ట్రీట్మెంట్ కి కిడ్నీ కూడా అమ్మేసిండు. బబ్లు చూసిండ్రా, చెవు పని చేస్తలేదు, కిడ్నీ కూడా వాయ్. హ్యాపీ బర్త్డే రా బబ్లు. ఆయనకు బర్త్డే అయినా దివాళీ అయినా ఒకటే. అన్ని ఒక ఐటెంలో కావాలంటావు. అయితే ఓ పని చేయి, ఇది తీసుకోబోరి. అనగనగా ఒక రాజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ ఐటమ్ ఇది. మా బెస్ట్ సెల్లింగ్ పీస్ ఇది. ఇక దీనిలో అన్ని ఉంటాయి మీకు. ఇది ఇప్పుడు దివాళీకి వెలిగించారనుకో, సంక్రాంతి పండుగ వరకు పేలుతూనే ఉంటది. పాటలు, టీజర్లు, ప్రమోషన్లు, ట్రైలర్లు, ఇంటర్వ్యూలు, రచ్చ ఇటుకెళ్ళి. హ్యాపీ దివాళీ. మళ్ళా సంక్రాంతి పండగకి కలుద్దాం.
ప్రతిభ కోచింగ్ సెంటర్ విజయోత్సవ సభను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన కోచింగ్ సెంటర్గా ప్రతిభ కోచింగ్ సెంటర్ నిలవడం సంతోషంగా ఉందని డాక్టర్ అరుణాచలం రెడ్డి తెలిపారు. 30 సంవత్సరాల నుంచి ప్రతిభ ఇన్స్టిట్యూషన్ ఉత్తమ ఫలితాలను సాధించి ఎందరినో ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిందన్నారు. ప్రతిభ ఇన్స్టిట్యూషన్ ఆవరణలో నిర్వహించిన అభినందన సభలో 2025 డీఎస్పీలో ఉద్యోగాలు సాధించిన 600లకు పైగా అభ్యర్థులను అరుణాచలం రెడ్డి సన్మానించారు. మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిభ కోచింగ్ సెంటర్ సిబ్బందే కారణమని అరుణాచలం రెడ్డి తెలిపారు. సహకారాలే ఈ ఉన్నతికి కారణమని అరుణాచల్ రెడ్డి గారు ఎప్పుడూ సెలవిస్తూ ఉంటారు. గీతం ఆలపిస్తారు. విఘ్నోపశాంతయే సర్వల వ్యవస్థాపకులు డాక్టర్ బాబుడూరి అరుణాచల్ రెడ్డి గారు నివేదికను అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఓకే, ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా గురువు గారు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నాకు పాఠాలు బోధించినటువంటి రంగయ్య సార్ గారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా జేడి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, 2nd గ్రేడ్ టీచర్ గా జాయిన్ అయ్యి డిస్టిక్ డిఓఆర్ రిటైర్డ్ అయినటువంటి రామలింగం సార్, ముఖ్యంగా నేను సమాజంలో మిత్రుడికి హృదయపూర్వక నమస్కారాలు. శిష్యుడు ఎందుకంటే నేను నేను పడుకుంటే ఆయన పడుకోవడం, ఆయన పడుకుంటే నేను పడుకోవడం, నేను లేస్తే ఆ పిల్లలు లేడు, అలా దగ్గర ఉంచుకొని కష్టపడి చదివి రాష్ట్రంలో మన ఎగ్జామ్ రాష్ట్రం కూడా మంచి ర్యాంక్ తెచ్చుకొని ఈరోజు వైజాగ్ కర్నూలు ప్రతిభా కోచింగ్ సెంటర్లో డిఎస్సి ఏపీ డిఎస్సి 2025 ఫలితాలలో అత్యధిక ఉద్యోగాలు 612 దాకా ఉద్యోగాలు సంపాదించినటువంటి శుభ సందర్భంగా సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. సక్సెస్ మీట్ శ్రేయాభిలాషులు, మా దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు అందరూ రావడం జరిగింది. దీనికంతా కారణం మన దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్, విద్యార్థులు, తల్లిదండ్రులను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుండి ప్రతిభ ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. 98లో టాప్ 10లో 8 ర్యాంక్స్ వచ్చాయి, 2000లో వచ్చాయి, 2లో వచ్చాయి, 4లో వచ్చాయి, 6లో వచ్చాయి, 8లో వచ్చాయి, 10లో వచ్చాయి, 14లో వచ్చాయి, 25లో కూడా టాప్ 10లో 21 ర్యాంక్స్ వచ్చాయి. బట్ ఈ 30 సంవత్సరాలు ఒకే ఫలితాలు సాధించడానికి కారణం ఒకే ఒక కారణము విద్యార్థుల తల్లిదండ్రులు, మా దగ్గర పనిచేసే స్టాఫ్. మేము నిర్వహిస్తున్నటువంటి సిస్టమ్ ఆఫ్ అనలిటికల్ కోచింగ్, అనలిటికల్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్, డైలీ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీ సండే మోడల్ ఎగ్జామ్ పెట్టి ఇమ్మీడియట్గా డిస్కస్ చేయడం వల్లనే ఫలితాలు ఇమ్మీడియట్గా వేసి వాళ్ళు ఎక్కడ వెనక ఉన్నారో వాళ్ళకి తెలియజేయడం వల్ల ఈ ఫలితాలు రావడం అనేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతము. ఈ వెనకబడినటువంటి ప్రాంతంలో మన కర్నూలు ప్రతిభను రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించినందుకు కర్నూలు ప్రతిభ తరపున, కర్నూలు ప్రజల తరపున అందరికీ ఒకసారి వాళ్ళందరికీ పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దీపావళి పండుగ నోములు వ్రతాలను పురస్కరించుకుని అవసరమైన సామాగ్రి విక్రయ కొనుగోలుదారులతో గోదావరికని ప్రధాన చౌరస్తా సందడిగా మారింది. సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ఇంటి గుమ్మాలను అలరించుకోవడం కోసం బంతిపూలు, మామిడాకులు, సాయంత్రం దీపాలు వెలిగించుకోవడం కోసం అవసరమైన ప్రమిదలు, వత్తులు, నూనె, రంగురంగుల సిరీస్ బల్బులు, వరలక్ష్మి నోములు మంగళవారం, కేదారేశ్వర వ్రతానికి అవసరమైన బూడిద గుమ్మడికాయ, పూజ సామాగ్రి, అమ్మవారి ప్రతిమలు, ఏనుగు తదితర బొమ్మల అమ్మకాల కోసం ప్రధాన చౌరస్తా నుండి లక్ష్మీనగర్ వరకు తాత్కాలిక దుకాణాలు వెలిశాయి.
తిరువూరు పోలీసుల చాకచక్యం. హాస్టల్ నుండి పారిపోయిన 3 విద్యార్థుల కథ సుఖాంతం. తిరువూరు పట్టణంలో హాస్టల్ నుండి అదృశ్యమైన 3 విద్యార్థులను చాకచక్యంగా తెలివిగా కనుగొన్న తిరువూరు పోలీసులు మరోసారి తమ సేవా మనసును చాటుకున్నారు. రాత్రంతా నిద్ర మానేసి పట్టణమంతా గాలించిన పోలీసులు ఎవరి కళ్ళలోనూ నిద్ర చేరలేదు. గంటల తరబడి అన్వేషణ చేసినా ఆ 3 చిన్నారుల ఆచూకీ దొరకకపోవడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఉదయం తిరువూరు లక్ష్మీపురం రోడ్డు వద్ద బ్రిడ్జి కింద డ్రోన్ సహాయంతో విస్తృతంగా గాలించిన పోలీసులు చివరికి 3 పిల్లల్ని గుర్తించి సురక్షితంగా రక్షించారు. వెంటనే వారిని తల్లిదండ్రుల సంరక్షణలో అప్పగించారు. పిల్లల్ని చూడగానే కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు పోలీసుల పట్ల కృతజ్ఞతాభినందనాలు తెలిపారు. అక్కడే ఉండి అక్కడే చదువుకోవడం జరుగుతుంది. అయితే హోమ్సిక్ కారణంగా వీళ్ళు 3 కూడా నిన్న సాయంత్రం మేనేజ్మెంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద మా సిపి గారు, అదేవిధంగా డీసీపీ సారు, ఏసీపీ గారు ఉత్తర్వు మీద నేను, తిరువూరు ఎస్ఐ, అదేవిధంగా పిఎస్ఐని అందరినీ గ్రూపులుగా బృందాలుగా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు చూసి అదేవిధంగా పార్టీలు రాత్రి అంతా గాలింపు చర్యలు చేపట్టాం. ఈ గాలింపులో భాగంగా వీళ్ళని గంటల వ్యవధిలోనే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తున్నాం. ఈ సందర్భంగా ఈ చదువుకునే పిల్లలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే తెలియజేయాలి. పేరెంట్స్కి కానీ లేదంటే పోలీసు వారికి కానీ మీకు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకి తెలియజేయాలి. ఈ విధంగా బయటికి వెళ్ళి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేయవద్దు. ఈ విధంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హాంకాంగ్ విమానాశ్రయంలో ఓ భారీ కార్గో విమానం రన్వేపై అదుపు తప్పి సముద్రంలో పడింది. ఘటనలో రన్వేపై ఉన్న గ్రౌండ్ వెహికల్లోకి 2 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గత కొన్ని రోజుల్లో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం భయాన్ని పెంచింది. అఖిల భారతీయ యాదవ్ మహాసభ పాండిచ్చేరి రాష్ట్ర మరియు ఆంధ్ర రాష్ట్రాల సంయుక్త సమావేశం యానంలో ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అఖిల భారతీయ యాదవ్ మహాసభ కాకినాడ జిల్లా అధ్యక్షులు కుండల సాయికుమార్ యాదవ్ ను మళ్లీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా కొనసాగాలని తీర్మానం చేసి నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లాకా వెంగళరావు యాదవ్ గారికి, అలాగే నేషనల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నర్తు నరేంద్ర యాదవ్ గారికి, అలాగే నేషనల్ సెక్రటరీ
వాన గురవయ్య యాదవ్ గారికి, ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీకాకుళం జిల్లా వాస్తవిక జిల్లా అధ్యక్షుడు నట్టు రామారావు యాదవ్ గారికి, అలాగే సీనియర్ నాయకుడు తల్లి రాజబాబు యాదవ్ గారికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మన వెంకట గారికి, వేదికపై ఉన్నటువంటి ఆశీర్వైనటువంటి యాదవ్ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ యాదవులు అందరూ కూడా ఐక్యతతో ఉండాలి. ఈ రాష్ట్రంలో అన్ని బీసీ కులాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవ్ కులం ఒక ఐక్యతతో ఉంటే మిగిలిన కులాలన్నీ కూడా మనతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు. దానివల్లే మన రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంకట యాదవ్ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనే ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి జాతీయ అధ్యక్షుడిగా మొన్ననే నియామకం అయ్యారు. మన యాదవ జాతిని గత 35 సంవత్సరాలుగా ఆయన అనేక రకాలుగా, అంటే ఆయన రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉన్నా కూడా ఒక జాతి గురించి ఆయన త్యాగం చేసి ఇప్పటి వరకు కూడా ఏ రకమైనటువంటి పదవిని కూడా ఆయన అలంకరించలేకపోయారు. అంటే యాదవ పట్ల ఉన్నటువంటి ఒక అభిమానం, మన యాదవులందరూ కూడా చక్కగా ఎదగాలి, అన్ని రంగాల్లో కూడా పైకి రావాలనే ఒక సదుద్దేశంతో ఆయన అఖిల భారతీయ యాదవ మహాసభ రథయాత్ర చేయడం జరిగింది. ఆ రథయాత్ర దగ్గర నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, అలాగే ఈ యొక్క పాండిచేరి రాష్ట్రంలో కూడా యాదవులకు ఒక ఐక్యత వచ్చింది. ఇంతకుముందు ఎవరైనా మన కులస్తులు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఏదైనా విషయం వచ్చినప్పటికీ ఏమో బాబు మీ కులం ఏంటంటే మేము కులమండి అనేవారు, నాకు చెప్తున్నారు వాళ్ళు కూడా. అలాంటిది అఖిల భారత యాదవ మహాసభ రథయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా అనేక రకాలైనటువంటి సమావేశాలు నిర్వహించడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా యాదవ్ 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 అనే కూడా తెలియబడుతుంది. ఇంతకుముందు కులం వచ్చాడు వాడు ఇలా లేడని అనేవాళ్ళు కూడా ఈరోజు అనడానికి భయపడే పరిస్థితి అఖిల భారతీయ యాదవ మహాసభ వచ్చిన తర్వాతే యాదవ్ అనే ఒక పిలుపు రావడం జరిగింది. కానీ నేను అనేది ఏంటంటే, అయితే ఇక్కడ యాదవంలో మేము చాలా మీటింగ్లకు వచ్చాం. దీనికి సారథ్యం వహించేది మట్టా సురేష్ యాదవ్ గారు. మేము ఒకప్పుడు వచ్చేటప్పటికి 1200 జనాభా ఉండేవారు, కానీ ఇప్పటికీ యువత కూడా పెరిగి 2000 జనాభా అయ్యారు. కానీ ఈ యొక్క సమావేశానికి వాళ్ళందరూ వచ్చుంటే బాగుండును అని నేను అభిప్రాయపడుతున్నాను. ఏదైనా మన నాయకత్వం వహించి మన యాదవుల్లో మనందరూ బాగోవాలి. ఈ యొక్క యానంలో కూడా మన యాదవులందరూ కూడా మంచి ఐక్యతను పెంచుకొని బలంగా ఉండాలనే ఆలోచనతో చేస్తారు తప్ప ఏది స్వార్థంతో చేసేది ఉండదు. దయచేసి నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ ఏదైనా మన యాదవ సమావేశం వచ్చేటప్పటికి అందరూ కలిసి రావాలి, కలిసి వచ్చి బలంగా తయారవుతారు. ఏ కులంతో తిరగచ్చు, ఎవరితో అయినా తిరగచ్చు, అన్ని కులాలతో తిరిగితే కానీ మనకి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.